హాయ్ అండి, అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సో గాయస్, నేను వచ్చేసి ధనుర్మాసం డే 13 అసలు వీడియో ఏం షూట్ చేయలేదనమాట. కొంచెం నాకు అప్పుడు హెల్త్ బాగాలేదనేసి. సో 14 అండి ఇది వచ్చేసి. ఇంకా ఆ రోజు మేము ఎప్పటి నుంచో కుక్కర్ కొనాలని పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. అంటే షాప్కి వెళ్ళి ఓపిక లేక అట్లా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. సో ఇంకా ఆ రోజు ఫ్రైడే కొన్నాం కదా, ఇంకా మంచిగా కుక్కర్కి పసుపు కుంకుమ పెట్టేసి నేను ఆ రోజు బెల్లం పొంగల్ చేశాను అనమాట ఫస్ట్ టైము. అండ్ నాకు ప్రాపర్గా చెప్పాలంటే దాన్ని ఎట్లా చేయాలి అని నేను ఇంతవరకు ఇప్పటికి కూడా నాకు రాదు. బట్ మళ్ళీ మనకే ఫ్యూచర్లో అవసరం అవుతుంది అనేసి నేర్చుకుంటూ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. అండ్ ఇంకా నేను పప్పు రైసు కుక్కర్లో పెట్టేసి ఇంకా ఇది బెల్లం ఉంది కదా దాన్ని మొత్తం ఇలా స్మాష్ చేసుకుంటున్నాను అనమాట నైఫ్తో మంచిగా. సో కుక్కర్లో నుంచి తీసేసి మళ్ళీ ఇలా కంచు గిన్నెలో మొత్తం వేసి బెల్లం అంతా కూడా లిక్విడ్గా చేసుకునేసి నేను స్టెయిన్ చేసుకొని మళ్ళీ రైస్ అంతా వేసాను అనమాట. అదంతా వీడియో షూట్ చేయలేదు, ప్లస్ అంటే మర్చిపోయాను అనమాట. సో మళ్ళీ గుర్తొచ్చింది అదండి ఇంకా. సో హాయ్ గాయస్, అందరూ ఎలా అన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ నిన్నటికన్నా కొంచెం మేలు అనమాట హెల్త్ పరంగా అయితే. అండ్ ఇది వచ్చేసి ధనుర్మాసంలో డే 14 అనమాట. అండ్ నేను ఒక 2 days లాగేం షూట్ చేయలేదు, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు, షూట్ చేసేంత మూడు కూడా లేదనమాట. సో ఈరోజు కొంచెం పర్వాలేదు, బాగుంది. ఇంకా మంచిగా బెల్లం పొంగల్ చేస్తున్నాయి, ఎందుకంటే కొత్త కుక్కర్ కొన్నానమాట. సో అందుకని ఎలాగో ఈరోజు ప్రసాదం చేయాలి, సో బెల్లం పొంగల్ చేద్దామనేసి కుక్కర్లో బెల్లం పొంగల్ చేస్తున్నాను. అండ్ పప్పు పెట్టాను. ఇవంతా కుకింగ్ అంతా ఫినిష్ చేసుకొని కార్తీక్ క్యారీ ఇచ్చేసి మళ్ళీ నేను టెంపుల్కి వెళ్ళాలి. సో చూస్తాను వీలైనంత వరకు వెళ్ళేదో లేదు. సో ఈ వీడియో వచ్చేసి డే 14 అండ్ 15 2 days కలిపి పెడుతున్నా, ఎందుకంటే నేను 14 వచ్చేసి టెంపుల్కి ఏం వెళ్ళలేదు, కొంచెం రెస్ట్లోనే ఉండిపోయా. డే 15 వచ్చేసి వైకుంఠ ఏకాదశి. సో ఇంకా ఆ రోజు వచ్చేసి నేను ఒక పక్క పప్పు పెట్టాను అండ్ అలాగే సేమియా పాయసం చేస్తున్నాను అనమాట. సో మంచిగా పూజ చేసుకొని అందరూ బాగుండాలి, ప్రశాంతమైన జీవితం, ఆరోగ్యంగా ఉంటే చాలు. ఇంకా అంతకన్నా మిగతావన్నీ ఆయనే చూసుకుంటాడు, మనం ఏం చెప్పక్కర్లేదు. సో ఇంకలా మంచిగా టెంకాయ కొట్టేసి సేమియా పాయసం నైవేద్యం పెట్టేసి పూజ అంతా ఫినిష్ చేసుకున్నా. సో టెంపుల్కి వెళ్ళాలన్నమాట. ఇంకా నేను లంచ్ వరకు వెళ్ళలేదు. సో కార్తీక్కి క్యారీ ఇవ్వాలి, ఏం చేయాలి ఏమీ ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకు ఫుల్ కోల్డ్ అయిపోయింది, దగ్గు అలానే ఉంది. బట్ ఇంకా ఫెస్టివల్ కాబట్టి మంచిగా తలగా పోసుకున్నాను డ్రైయర్ వేసుకొని. సో మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడంటే కొత్త వీధి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. వైకుంఠ ద్వార దర్శనం కూడా చేసుకొని నేను బయట వచ్చాక వీడియో అనేది ఇక్కడ షూట్ చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి బజార్లో ఉంటుందండి ఈ టెంపుల్. అక్కడి నుంచి నాకు మళ్ళీ కొంచెం బయట బ్యాంగిల్స్ అవి కొంచెం షాపింగ్ ఉండే. సో అలా వెళ్తూ ఉంటే ఒక చోట కొన్ని బ్యాంగిల్స్ భలే నచ్చాయన్నమాట. సో ఆ బ్యాంగిల్స్ నేను ఇప్పుడు మా కాలేజ్ డేస్లో అప్పుడు వేసుకునేదాన్ని పిచ్చగా, అసలు ఎంత బాగున్నాయో తెలుసా. నేను అవి వెళ్తూ చూసి మళ్ళీ రిటర్న్ వచ్చాను అనమాట. బట్ హెవీ కాస్ట్ ఉన్నాయి అసలు, అప్పటికిప్పటికి అన్ని రేట్లు మారిపోయాయి. బట్ చాలా బాగా నచ్చింది నాకైతే. సరే చూసుకొని వెళ్ళాను, ఒకవేళ అవసరం అయితే తీసుకుందాము ఇక్కడే కదా అని. ఇంకా ఆ రోజు ఏంటంటే వైకుంఠ ఏకాదశి కదా, రైస్ తీసుకోకూడదు అన్నట్టు నాకు వినిపించింది. అంటే ఆ స్టోరీ ఉందన్నమాట దానికి, రైస్కి ఆ రోజు. సో అందుకనేసి నేను ఇంకా రైస్ తీసుకోలేదు. మంచిగా శనగపిండి, పచ్చిపిండి, గోధుమ పిండి అన్నీ కలిపి దోశలు పోసుకున్నా. ఇది శనగపిండి ఫస్ట్ టైం అనమాట నేను యాడ్ చేసి దోశగా రెడీ చేసుకోవడము. సో కానీ నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఎంత బాగుంది తెలుసా, శనగపిండి వల్ల దోశ అనేది ఇంకా క్రిస్పీగా వచ్చింది. సో మా వాళ్ళు అటుపక్క భోజనం చేస్తున్నారు అండ్ నేను వచ్చి ఇటుపక్క దోశ పోసుకున్నాను అనమాట. సో మంచిగా దోశ టేస్ట్ ఎలా ఉంది చూసేస్తున్నాను. అండ్ ఇంకా మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొచ్చి ఇంకో 2 దోశలు అయితే పోసేసుకున్నాను అనమాట. సో ఇంకా ఆ రోజంతా కూడా ఫస్ట్ టైం నేను రైస్ తీసుకోకుండా ఉండడం అనేది ఈరోజే అనమాట. ఇంకా మార్నింగ్ ఏం తినలేదు, ఒక పొద్దున్న. సో ఆఫ్టర్నూన్ ఇలా దోశ అండ్ వంకాయ సాంబార్ ఏమో చేసినట్టున్నాను. సారీ, వంకాయ అంటారు కదా, బెంగళూరు వంకాయ, అది సాంబార్ చేసి
దోశకి సైడ్ డిష్గా అదే నంచుకున్నాను అనమాట. ఇంకేం తీసుకోలేదండి రైస్ అనేది. ఇంకా ఆ రోజు వంట మాత్రం బాగా చేసా, కొత్తిమీర పొడి, రైసు, సాంబార్, కర్రీ అన్నీ చేసా. బట్ మనం తినం కదా, ఇంట్లో వాళ్ళకైతే అది చేసి పెట్టా. నేను ఇలా వేడివేడిగా మంచిగా దోశలు వేసుకొని, అండ్ ఇడ్లీ పొడి ఉంటే ఇడ్లీ పొడి కూడా నంచుకోవచ్చు. దోశ అయితే శనగపిండి వల్ల చాలా క్రిస్పీగా వచ్చిందనమాట. చాలా బాగుండింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అలా తినేసి మా హెల్పర్ ఉన్నారు కదా, ఇది అయితే ఊరికి వెళ్ళేసి వచ్చారనమాట మొన్న 4 days. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఈ చిన్న నెల్లికాయలు అనేవి తీసుకొచ్చారు. సో ఇవి కొన్ని నేను వాష్ చేసుకొని వచ్చి ఉప్పు కారం వేసుకొని తింటున్నాను అనమాట. చాలా బాగుంది. బట్ నేను ఈ కోల్డ్ వల్ల అసలు దాన్ని ఎక్కువగా తీసుకోను, చాలా రేర్గా తీసుకుంటా. ఇలా కొన్ని పొయ్యి ఉన్నాయన్నమాట, అవన్నీ నీట్గా పక్కకు పెట్టేసి కడగాలండి అసలు ఇవన్నీ కూడా. సో అండ్ మీకు ఈరోజు ఎలా జరిగింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. అండ్ నేనైతే మంచిగా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. అండ్ వైకుంఠ ద్వార దర్శనం కూడా అయ్యిందనమాట. సో అటు ఎక్కడికి వెళ్ళాను ఏంటి అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మార్నింగ్ ప్రసాదం వచ్చేసి రైస్ ఏమన్నా కలుపుదాం అనుకున్నా, బట్ రైస్ రోజు కలుపుతాం కదా ఎందుకనేసి సేమియా పాయసం చేశాను అనమాట. సో నార్మల్ అండి. అండ్ రీసెంట్గా కుక్కర్ కూడా కొన్నాను నేను. అంటే పాతది విజిల్ వస్తుంది, విజిల్ రావటంలో లోపల ఫుడ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఎందుకైనా డేంజర్ అనేసి ఇంకా కొత్త కుక్కర్ అయితే తీసుకున్నాను అనమాట, 5 liters. సో అలా దాంట్లో నేను పొంగల్ చేశాను. అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో గైస్. ఓకే. సో మీకు చెప్పేది ఇంతకుముందు ఈ నెల్లికాయలన్నీ మంచిగా వాటర్లో వాష్ చేసేసుకున్నాను అనమాట, కొంచెం సాల్ట్ వేసి. ఎందుకంటే ఇవి వాష్ చేసినా చెడిపోయినాయండి, నీళ్లు పడ్డాయి చెడిపోయాయి. ఇవి ఆల్రెడీ కొన్ని తెచ్చినప్పుడే పోయినాయి అనమాట. సో మంచిగా పేపర్ మీద వేసి పెట్టా, కొంచెం వాటర్ అంతా పీల్చేస్తుంది, పేపర్ అయితే తొందరగా ఆరిపోతుందని. ఇంకా మార్నింగ్ లేసి చూసే ముందు మొత్తం బూజు పట్టేసి మళ్ళీ అందులోనూ దాంట్లో కొన్ని పోయాయి. సో అన్నీ ఏరంగా కొన్ని ఇలా వచ్చాయి అన్నమాట నాకు. సో చూసారు కదండి, ధనుర్మాసంలో డే 14 and 15 ఇలా గడిచిందనమాట. వైకుంఠ ద్వార దర్శనం చాలా బాగా జరిగింది. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో. బాయ్.